ఈ సబ్జెక్ట్ సంబంధించి ఫుల్ న్యూ సిలబస్, అలాగే మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్, అలాగే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి పీడిఎఫ్ అనేది పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ BA, BCom కంప్యూటర్స్ కానివ్వండి, జనరల్ కానివ్వండి, అలాగే BSc, BBA, BCA అందరికైతే ఈ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనకి మోడల్ పేపర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. దీంట్లో మనకి ఫస్ట్ ఇయర్ లాగానే సెకండ్ ఇయర్లో కూడా మనకి మోడల్ పేపర్ కూడా సేమ్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 50 marks పేపర్ అయితే ఉంటుందన్నమాట. 2 sections వచ్చేసి మనకి సెక్షన్ A, సెక్షన్ B. సెక్షన్ A వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 అయితే ఇవ్వడం జరుగుతుంది. 8లో ఎనీ 4 అనేది మీరు ఆన్సర్ అనేది చేయాలన్నమాట. అలాగే సెక్షన్ B వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి 3 units నుంచి 6 questions అయితే అడుగుతారనమాట. ఈ 6లో ఎనీ 3 అయితే మనం ఆన్సర్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి సెక్షన్ Aలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పోర్ట్ఫోలియో, అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి నాన్ సిస్టమాటిక్ రిస్క్స్, అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ సెలెక్టింగ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్. క్లియర్ కదా? ఇవి 8 questions షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎనీ 4 questions అనేవి రాయాలి. 4 into 5 20 marks. ఒక్కొక్క క్వశ్చన్ కి 5 marks అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ B లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. క్లియర్ గా చూసుకున్నట్లయితే ఆన్సర్ ఎనీ 3 of క్వశ్చన్. ప్రతి యూనిట్ నుంచి 2 questions అడుగుతారనమాట. అలా గనక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్ గా 2 units ప్రిపేర్ అయినా కానీ మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డిస్కస్ అబౌట్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఆర్ రైటింగ్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, అలాగే 11th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద మెజర్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్స్, అలాగే 12th క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ సిస్టమాటిక్ అండ్ నాన్ సిస్టమాటిక్ రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అలాగే 13th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెలెక్టింగ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద గైడ్ లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్. క్లియర్ కదా? నెక్స్ట్ మోడల్ పేపర్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే సెక్షన్ Aలో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్స్, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సెబీ SEBI. వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి రిటర్న్ కన్సిడరేషన్ ఇన్ డిఫరెంట్ అవెన్యూస్, అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ టోటల్ రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి సెబీస్ రోల్ ఇన్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి సెక్యూరిటీస్ రిస్క్స్, అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ B లో క్లియర్ గా చూసుకున్నట్లయితే 9th క్వశ్చన్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పెక్యులేషన్, అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్, ఎక్స్ప్లెయిన్ ద నేచర్, స్కోప్, ఫీచర్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్, అలాగే 11th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అలాగే 12th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద మెజర్మెంట్ ఆఫ్ టోటల్ రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే 13th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్, అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రెగ్యులేషన్స్. క్లియర్ కదా? నెక్స్ట్ థర్డ్ మోడల్ పేపర్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే సెక్షన్ A లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి గుడ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్స్, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి ఇంట్రిన్సిక్ వాల్యూ అప్రోచ్ టు వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి మానిటరింగ్ అండ్ రీబ్యాలెన్సింగ్ ద పోర్ట్ఫోలియో, అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి సిస్టమాటిక్ రిస్క్స్, అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రెగ్యులేషన్స్. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే సెక్షన్ B లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్ డిస్కస్ అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్, 10th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, అలాగే 11th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ టోటల్ రిస్క్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, అలాగే 12th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ అప్రోచ్ టు వాల్యుయేషన్ ఆఫ్ బాండ్స్, అలాగే 13th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో, అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. క్లియర్ కదా?
సో ఈ 3 మోడల్ పేపర్స్ అనేవి మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. మీరు కనుక టైం లేకపోతే మాత్రం డెఫినెట్ గా ఎనీ 2 మోడల్ పేపర్ అయినా కన్ఫర్మ్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. లేదంటే మీరు కన్ఫర్మ్ గా 2 యూనిట్స్ అయినా పర్ఫెక్ట్ గా అయితే మీరు ప్రిపేర్ అయినా చాలు, డెఫినెట్ గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో త్వరలోనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పక్కా క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే నేను ప్రిపేర్ అయితే చేస్తాను. సో 2 or 3 డేస్ లో అయితే డెఫినెట్ గా అయితే అప్లోడ్ చేస్తాను ఈ సబ్జెక్ట్ సంబంధించి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నారు డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఈ పీడిఎఫ్ అనేది మీరు పర్చేస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.